అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తల్లి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని రాయించుకొని ఆమెను వృద్ధాశ్రమంలో పడేయాలి అనుకున్న కొడుకు కోడలికి ఆమె ఎలా గుణపాఠం చెప్పాలనుకుంది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. కథ పేరు పెద్ద మనసు. రచించిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు. మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి కథలోకి వెళ్ళిపోదామా? రాత్రి పడుకోబోయే ముందు కొడుకు మెల్లిగా చెవిన వేసిన పిడుగులాంటి వార్తకు వణుకు పుట్టుకొచ్చి అయోమయంలో పడ్డ రమణమ్మకి ఆ రాత్రి నిద్ర పట్టక తెల్లవార్లు తెగ బాధపడింది. కంటికి కునుకులేని కారణంగా తల చిటపటలాడిపోతున్న లక్ష్య పెట్టక తూర్పు తెల్లబడకనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానానంతరం పారాయణకై భగవద్గీత పట్టుకు కూర్చుందే గాని మనసు కుదుట పడలేదు. అక్షరం ముందుకు సాగలేదు. పిచ్చెత్తినట్టయిపోయి తనలో తానే ఏదో గొణుక్కుంటూ భగవద్గీతని అలా పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసి పక్క వీధిలో అటు చివరగా ఉన్న రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ రామ్మూర్తి గారింటికి వెళ్ళి ముఖద్వారానికి పక్కనే ఉన్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కింది. తలుపు తీసిన రామ్మూర్తి గారు రమణమ్మను చూడగానే చిరునవ్వుతో నమస్కరించి లోనికి రమ్మని సైగ చేస్తూ, చలిలో పొద్దుటే ఇటొచ్చారేంటమ్మా అడిగాడు. కను కొలకుల్లో నీళ్లు నిండుకొని ఉండగా సర్వం కోల్పోయిన దానిలా దిగాలుగా వెళ్ళి గమ్మున సోఫాలో కొలబడిపోయింది. అలా ఉన్నారేంటమ్మా? ఆరోగ్యం కానీ బాగలేదా ఏమిటి? విషయం తెలుసుకోగోరి ప్రశ్న. రామ్మూర్తి గారి ప్రశ్నకు రమణమ్మ కళ్ళల్లో నీళ్లు పెళ్ళుబికి వచ్చాయి. అంతలా బాధపడిపోతున్నారే? ఎవరైనా ఏమైనా అన్నారా? లేక జరగరాందేమైనా జరిగిందా? అసలు విషయం కనుక్కునే ఉద్దేశంతో గట్టిగా అడిగాడు ఈసారి. కొడుకు చేస్తున్న నిర్వాకానికి చావాలో బతకాలో కూడా తేల్చుకోలేని స్థితిలో ఆత్మీయులైన మీ ముందు నా బాధ వెళ్ళగక్కుకుంటే మనసు కొంతలో కొంతైనా కుదుట పడుతుందన్న భావంతో ఇలా వచ్చానయ్యా. జీరబోయిన గొంతుకతో పలికి కన్నీరు తుడుచుకుంది రమణమ్మ. ఇంతకీ విషయం ఏమిటో చెప్పారు కాదు. ఏం చెప్పమంటారు? ఎల్లుండి నన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోంలో చేర్చేసి వస్తాడట కుముల్తూ బదులు చెప్పింది. ఎందుకు? వెంటనే ప్రశ్నించాడు. బహుశా వాళ్ళకి బరువై ఉంటాను. రాత్రి పడుకోబోయే ముందు మెల్లిగా నా గదిలోకొచ్చి విషయం చెవిన పడేసి వెళ్ళాడు. ఆమె గొంతుకులో నుంచి హీనస్వరంతో వచ్చాయి ఆ మాటలు. మీ ఆస్తిపాస్తులతో అతని భార్య సర్వసుఖాలను అనుభవిస్తూ అవసాన దశలో ఉన్న మిమ్మల్ని తీసుకెళ్ళి దిక్కులేని దానిలాగా ఎక్కడో చేర్చి రావడమేమిటి? వాళ్ళకేదో పోగాలం దాపురించిందిలా ఉంది. కోపాన్ని ఆపుకోలేక తిట్టిపోసింది అక్కడే నుంచున్న రామ్మూర్తి గారి భార్య సీతాలక్ష్మి. నయవంచుకులమ్మా, నయవంచుకులు. చిచ్చి, పిదప మనుషులు, పిదప బుద్ధులు. మీకు సంతానం లేని కారణంగా మరిదిగారబ్బాయినే కడుపున పుట్టిన బిడ్డగా చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు మీ యావదాస్తిని అతనికి రాసిచ్చినందుకు విశ్వాసంగా పడుండడం మాని మిమ్మల్నిలా హింసిస్తే పాపాన పడి చస్తారు దుర్మార్గులు. వాళ్ళ దుశ్చర్యను సహింపజాలక కోపంగా అనేశాడు రామ్మూర్తి. అంతేకాదండి, కొడుకు కోడలు కలిసికట్టుగా చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదంటే నమ్మండి. కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు ఇంటి కథ చెప్పుకుంటే మా పరువంతా గంగ కలిసిపోతుందని వాళ్ళేం చేసినా ఎంత హింసించినా కడుపున దాచుకోవడమైంది. చెప్పుకోకూడదు కానీ బాగా ఆకలి వేసిన రోజున ఓ పిడికడన్నం ఎక్కువ తింటే ఈ ముసలముండకింకా తిండి చావలేదంటూ వాళ్ళ గదిలో కూర్చుని ఆలు మగలు అనుకుంటూ ఉండగా ఎన్నోసార్లు విన్నాను. ఒక్కోసారి కోడలు తెగ ప్రేమాభిమానాలు ఒలకబోస్తూ, అత్తయ్య మీరిక్కడే కూర్చొని టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉండండి, అన్నం కలుపుకు తీసుకొస్తా అంటూ వంటింట్లోకెళ్ళి చిన్నపిల్లలు తినగా మిగిలిన ఎంగిలన్నమంతా ఓ కంచంలో పడేసుకొని దాని పక్కనే ఇంత పప్పు పచ్చడి వేసుకు పట్టుకొచ్చి తినబెట్టిన రోజులు కూడా బోల్డున్నాయి.
నా మనవలే ఈ విషయం నాకు పలుమార్లు చెప్పారు. గద్గద కంఠంతో అంది. చిచి, ఏం మనుషులండి వాళ్ళు అంటూ నోరు నొక్కుంది సీతాలక్ష్మి. మరీ దారుణమైన విషయం కూడా వినండి. మొన్న దీపావళి పండగ రోజున స్నానం చేసేందుకు నేను బాత్రూంలోకి వెళ్ళగానే కోడలమ్మ నా వెనకాలే గబగబా ఓ సీసా నిండా కిరోసిన్ పట్టుకొచ్చి చప్పున నా నెత్తిని గుమ్మరించేసి అగ్గిపుల్ల గీయబోయింది. ఆ బలవంతపు చావుకు భయపడి లబోదిబోమంటూ మొత్తుకునేసరికి ఆ అబ్బాయి వచ్చి, చాలేవమ్మా, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోబోతున్న నిన్ను వద్దని వారించినందుకు గమ్మున పడుండాల్సింది మాని కిరోసిన్ పోసి తగలబెట్టబోతుందంటూ నేరం దాని మీదకే నెట్టి అల్లరి పెడుతున్నావా? చేసిన నిర్వాకం చాలుగాని గమ్ము నోరు మూసుకొని పడుండు అంటూ నానా చీవాట్లు పెట్టి పైగా నాపై చేయి చేసుకున్నాడు. ఇలా చెబుతూ పోతే ఇంకా బోల్డున్నాయండి అంటూ ఇంట జరుగుతున్న ఆగడాల్లో ఒకటి రెండు వివరించి చెప్పి ఇక దుఃఖాన్ని ఆపుకోలేక గొల్లున ఏడిచేసింది ఆ వృద్ధజీవి. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు జరుగుతాయన్న తలంపుతోనే ముందు చూపుగా ఆలోచించి, అమ్మా, ఓ అనాథ శిశువుని తెచ్చి పెంచుకుంటే మీకు పిల్లల్లేని లోటు తీరడంతో పాటు ఓ అనాథకు ఆశ్రయం కల్పించిన వారవుతారని మీకు పదే పదే చెప్పినా మీరు నా మాట ఖాతరు చేయకపోగా మా మరిదిగారబ్బాయి చాలా మంచివాడు, ఉత్తముడైన పిల్లవాడు ఇంట ఉండగా ముక్కు మొహం తెలియని ఏ అనాథనో తెచ్చుకొని వాడికి నా ఆస్తి ధారపోయడం ఎందుకని మీ మరిదిగారబ్బాయి మీద ప్రేమ ఆప్యాయత ఒలకబోశారు. నేను అనకూడదు గాని ఇదంతా మీ స్వయంకృతాపరాధం తప్ప మరేమీ కాదు. అప్పట్లో తాను చెప్పిన మంచి మాటల్ని మన్నించక పెడచెవిన పెట్టినందుకే ఇలా అయిందని కొంచెం నిష్ఠూరంగానే అన్నాడు రామ్మూర్తి. అయ్యిందేదో అయిపోయింది గాని కనీసం ఇప్పుడైనా నా మాట వినండి గట్టిగా అన్నాడాయన. ఏమిటది అన్నట్టు ఆయన ముఖంలోకి చూసింది రమణమ్మ. ఆస్తిపాస్తుల విషయమే ఏ లాయర్తో వీలునామా రాయించారో మళ్ళీ ఆ లాయర్ గారి దగ్గరికే వెళ్ళి అతని పేర రాయించిన వీలునామా రద్దుపరుస్తూ అతనికి మీ ఆస్తికి ఎలాంటి సంబంధమూ లేదని రాయించేస్తే కీలరిగి వాత పెట్టినట్టయిపోతుంది. తన మనసున ఉన్నది బహిర్గతం చేశాడు రామ్మూర్తి. వేదాంతిలా నవ్వింది రమణమ్మ. అయోమయంగా ఆమె ముఖంలోకి చూశారు రామ్మూర్తి దంపతులు. మీ మాట కాదనిలేను కానీ అంటూ మాట సగంలోనే ఆపేసింది. మీ పిచ్చిగాని ఇంకా కానీ గీని అంటూ వేదాంతం చెబుతారేంటమ్మా? దయచేసి నా మాట విని వీలునామా రద్దు చేయించండి అన్నాడు రామ్మూర్తి. వయసు పెరిగిన కొలది మనసు బుద్ధి కూడా పెంచుకుంటేనే మనిషి మనిషిగా పరిగణింపబడతాడని నా చిన్నతనంలో మా నాయనమ్మ చెప్పేది. ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు. ఏ వ్యక్తి అయినా మనసున్న మనిషిగా బ్రతకడం అలవరుచుకోవాలే తప్ప కక్షా కార్పణ్యాలతో సాధించగలిగేదేముంది చెప్పండి? వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారని ప్రతీకార్య చర్యగా నేను అదే మార్గాన్ని ఎంచుకుంటే ఇక వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? నిజం చెప్పాలంటే నేను వాళ్ళని దండించనక్కర్లేదు. నా మానాన్ని నేను గమ్మున పడుంటే తగు సమయం ఆసన్నమైనప్పుడు కాలమే గుణపాఠం నేర్పుతుంది వాళ్ళకి. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులవుతారు తప్ప ఇతరులు కారు. నింపాదిగా అంటూ సోఫాలో నుంచి లేచి ఇక నే వెళ్ళొస్తానండి అని చెప్పి మెల్లిగా బయటికి నడిచింది 80 ఏళ్ల పండు ముసలి రమణమ్మ. ఆమె ఆస్తిపాస్తులు చేజిక్కించుకొని సర్వసుఖాలను అనుభవిస్తూ చివరికామెను దిక్కులేందానిగా చేయతలపెట్టిన విశ్వాసఘాతకుణ్ణి దండించే విషయం కాలానికే వదిలిపెట్టి వెళుతున్న రమణమ్మగారి విశాల మనోభావానికి మనోనిబ్బరతకు ఆశ్చర్యపోతూ వణుకుతూ వెళుతున్న ఆమెకేసి చూస్తూ బొమ్మల్లా నుంచుండిపోయారు రామ్మూర్తి దంపతులు. ఇదండి ఈరోజు కథ. ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఎంసి శివశంకర శాస్త్రి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు. మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.
అంతవరకు ఉంటానండి.